జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ప్రధాని మోడీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ చేరుకున్నారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కశ్మీర్ లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనిక దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. ఇక అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఎవరైతే పర్యాటకులు వెళ్లారో ఆ ప్రాంతాన్ని చూడాలి, కొంత సమయం ప్రశాంతత కోసం వెళ్ళి ఆ ప్రకృతి అందాలను చూడాలని వెళ్ళారు. అటువంటి పర్యాటకుల పైన, అన్యం పుణ్యం తెలియని పర్యాటకుల పైన ఉగ్రవాదులు జరిపిన దాడి అయితే కనుక అత్యంత హేయనీయము. ఇది అసలు వాళ్ళని ఏం చేసినా కూడా పాపం లేదు. అక్కడికక్కడే వాళ్ళని ఇది చేసినా కూడా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా ఉంటే ఎవరితో ఉందో వాళ్ళతో చూసుకోవాలి, కానీ ఇలా అమాయకులైన ప్రజల మీద పడి వాళ్ళ ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఈసారి చూసుకుంటే కనుక చిన్నారులని, మహిళల్ని వదిలిపెట్టి పురుషులని ఎంత దారుణంగా ఈ కిరాతకానికి పాల్పడ్డారంటే, నిన్న వార్త తెలిసిన తర్వాత, వార్తలు చూసిన తర్వాత వాళ్ళు చేసిన పని, పురుషుల దుస్తులు విప్పించి, ప్యాంట్లు విప్పించి వాళ్ళు ముస్లింలా కాదా నిర్ధారించుకొని, ముస్లిం అయితే కనుక చంపకుండా ముస్లిం కాని వాళ్ళని చంపేశారు. ఐడి కార్డ్స్ చూపించమని చెప్పి ఐడి కార్డ్స్ చూపించిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఐడి కార్డ్స్ ఉంటాయో వాళ్ళు చూపించారు. ఆ తర్వాత వాళ్ళ డ్రెస్ విప్పించి, ప్యాంట్ విప్పించి ముఖ్యంగా ముస్లింసా కాదా అని నిర్ధారణ చేసుకొని ఈ ఘాతకానికి పాల్పడ్డారంటే ఇంతకంటే క్రూరమైన చర్య ఇంకొకటి ఉంటుందా? ఏం పాపం చేశారని ఇలా అమాయకమైన పర్యాటకుల మీద ఇంత దాడికి ఒడిగట్టారు? మానవత్వం లేదు కాబట్టే ఉగ్రవాదులుగా మారారు. ఇప్పటి వరకు ఎవరైతే దేశ ప్రధానులుగా చేశారో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వాలకి చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఉగ్రవాదానికి పుట్టినిల్లు ఎక్కడ, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరు, ఇప్పటికీ కూడా ఉగ్రవాదులకి ఆసరాన్ని ఇస్తున్నది ఏ దేశం అన్నది. మరి ఎందుకు అలాంటి దేశంతో ఇంకా శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలి, దీన్ని అరికట్టాలి అని చెప్పేసి శాంతియుత మార్గంలో నడుస్తుంటే ఫలితం ఏమైనా ఉందా? ఫలితం ఏం కనిపించట్లేదు కదా శాంతియుతంగా నడుస్తుంటే. మరి అటువైపు వాళ్ళు శాంతియుతంగా దీనికి ఒప్పుకోనప్పుడు, శాంతియుత మార్గంలో మనం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఎందుకు వాళ్ళని ఉపేక్షించాలి? ముందుగా దీన్ని పెంచి పోషిస్తున్న దేశాన్ని ఎందుకు ఉపేక్షించాలి? ఈ ఉగ్రవాద సంస్థల్ని పాముకి పాలు పోసి పెంచుతున్న దేశాన్ని ఎందుకు ఉపేక్షించాలి? ఎందుకు వాళ్ళ మీద మనం కఠినమైన చర్యలు తీసుకోకూడదు? ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు భారతదేశంలో జరిగింది, రేపొద్దున ఇంకెక్కడ జరగదని గ్యారంటీ ఉందా? లేదు కదా. ప్రపంచ దేశాలన్నీ దీన్ని ఖండించడం కాదు, దీనికి ఒక సొల్యూషన్ చెప్పాలి. ఇది ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది కాదు, జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి. ప్రాణాలు కోల్పోయేది అమాయకపు ప్రజలు. అమర్నాథ్ యాత్రకి అత్యధికంగా భక్తులు వస్తారు, రిజిస్ట్రేషన్లు జరిగాయి అన్న సమాచారం తెలుసుకున్న ఉగ్రవాదులు ఏదైతే పహల్గాం, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం, మినీ స్విట్జర్లాండ్ గా పిలుచుకునే పర్యాటక ప్రాంతానికి వెళ్లారో, అక్కడ పర్యాటకుల పైన విరుచుకుపడి ఇంతమందిని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. 26 మందే కాకుండా 2 విదేశీయులు, మొత్తం 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వారిని బహిరంగంగా తప్పు లేదు, ఇక్కడ గుండె లవిసేలాగా బాధపడుతున్నారు. ఎందుకంటే తమ కళ్ళ ముందే, అంటే భార్య కళ్ళ ముందే భర్తని చంపడం, వాళ్ళ పిల్లల ముందే తండ్రిని చంపడం ఎంత ఘోరం ఇది! ఎలా తట్టుకోగలుగుతారు ఆ కుటుంబం? వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళని అలా చంపేస్తుంటే వాళ్ళు చనిపోయి విగత జీవులయ్యారు.
బ్రతికి వీళ్ళు విగత జీవులుగా మారిన నేపథ్యం చోటు చేసుకుంది నిన్న. ఇలాంటి వారిని భారతదేశం ఎందుకు క్షమిస్తుంది? ముందు ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పైన ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు పూర్తిగా? ఇలాంటి దేశానికి శాంతియుతంగా వెళ్ళి వాళ్ళల్లో మార్పు తీసుకొని రావాలి అనుకోవడం అయితే కనుక అది సాధ్యం కాదు అని చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి రుజువైంది. ఈ మధ్య కాలంలో ఆ దేశం పైన కొంత కఠినంగా ఉంటున్నారు, కానీ ఆ కఠినత్వం సరిపోదు. ఇలాంటివి జరగకుండా ఈ మూలాలు తుడిచిపెట్టుకుపోవాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం కూడా మరింత కఠినంగా వ్యవహరించి వాళ్ళ మూలాలను తొలగించాల్సిన అవసరం అయితే కనుక ఉంది. ఇంకా ఎక్కడికి అంటే ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్నా భయమేనా? రేపు ప్రొద్దున అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఫోటోలు చూస్తే ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో పడిపోయిన ఓ వ్యక్తి వద్ద రోధిస్తున్న మహిళ. ఆ వ్యక్తి ఆమె భర్తని, ఎవరో కాదు. ఎలా ఒక భార్య ముందర తన భర్తని చంపేస్తే ఆవిడ ఎలా తట్టుకుంటారు? ఇక హైదరాబాద్ కి చెందిన మనీష్ రంజన్ అనే వ్యక్తి కూడా ఈ కాల్పుల్లో చనిపోయారు. అయితే ఐడి కార్డు చూసి కాల్ చేశారు. దాడిలో హైదరాబాద్ కు చెందిన ఎస్ఐబి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ కూడా మృతి చెందారు అని చెప్పేసి ఇచ్చారు. ఏది ఏమైనా సరే అంటే నిన్న జరిగిన ఘటనకైతే కనుక రష్యా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు, ఇలా చాలా మంది నేతలు అయితే కనుక తీవ్రంగా ఖండించారు. ఖండించడం కాదు, దీన్ని ఈ ఉగ్రవాద మూలాలు లేకుండా తీసి పారేయడానికి ఇప్పటి నుంచి అయినా సరే అంటే చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలి అన్నవి చేస్తూ ఉన్నారు, కానీ అది వాళ్ళు ఏమాత్రము తగ్గట్లేదు. అలాగని వాళ్ళలో రియలైజేషన్ రావట్లేదు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? వాళ్ళని ప్రోత్సహిస్తున్న, వాళ్ళకి ఆసరా ఇస్తున్న దేశాన్ని కూడా ఎందుకు ఉపేక్షించాలి? ప్రపంచ దేశాలు ఇప్పటికైనా సరే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రథమంగా భారతదేశం ఇదివరకు అయితే కనుక శాంతియుత చర్చల ద్వారానే శాంతియుతంగా పరిష్కరించాలి అన్న భావనలో వెళ్ళారు, కానీ ఆ తర్వాత కొంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ కఠిన నిర్ణయాలు వాళ్ళకి ఏమాత్రం సరిపోనట్టున్నాయి. మరింత కఠినంగా వెళ్ళి దీనికి ఎవరైతే కనుక ఇటువంటి ఉగ్రవాదులకి ఆశ్రయిస్తున్నారో ఆ దేశాలని అయితే కనుక ఆ దేశాలని బహిష్కరించాలి, లేదంటే దూరంగా ఉంచాలి. ఒక భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయంలో ఏకమై ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే ఉంది.